అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి సహవాసంలో ఉన్న ప్రేమాప్యాయతలను భూలోకమందున్న సర్వ కుటుంబములకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభును పిలవండి. మరణాత అని ప్రభును పిలవండి. ప్రభు వస్తారు మన మధ్యలోకి. ఈ ప్రభు సహవాసం లేక ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పేరు చెప్పుకుంటున్నారు, ప్రేమ చూపించలేకపోతున్నారు. ప్రియులారా, ప్రభును ప్రేమించండి, ప్రభును పిలవండి, ప్రభును తలవండి, ప్రభు దీవెనలు పొందండి. ఆయన ఆశీస్సులతో మనము మన కుటుంబాలు వర్ధిల్లుతాయండి. ప్రియులారా, మనం ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మాట్లాడుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనమును మనం చూసినట్లయితే గనుక, నీవు యెహోవా యందు ఆనందించదు అని ఒక చక్కని మాట తీసుకుందాం. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్న నీవు యెహోవా యందు ఆనందించదవు అని దేవుడు యెషయా ద్వారా సెలవిచ్చారు. ఈ కడవరి దినములలో ఉన్నటువంటి మనము దేవుని ద్వారా ఆనందించే వారముగా ఉన్నాము. దేవుడే మన ఆనందము. దేవుని పిల్లలారా, ఏమి కావాలే, నాకేమి కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఏమి కావాలి అన్నారు దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు. చక్కని మాటలు. ప్రియులారా, లోకంలో చాలామంది మానవులు నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నీవే కావాలి అన్నారు. ప్రియులారా, మనము సృష్టించిన సృష్టికర్తే కావాలి అని కోరుకుంటే అన్నీ మనకు ఉన్నట్టే కదండి. ఆయనే ఇస్తారు. ప్రియులారా, గనుక ఆయనను కోరుకునేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన వాటిని పట్టుకుని ఆయన విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. వారు ఏం కోల్పోతున్నారంటే ఆ మహిమాస్వరూపి యొక్క జీవాన్ని కోల్పోతున్నారు, ఆయన సహవాసాన్ని కోల్పోతున్నారు. ప్రియులారా, ఆయన్ను మనం కలిగి ఉన్నట్లయితే గనుక ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తారు. గనుక మనం ఆయన్ని కలిగి ఉండాలి. అందుకే నీవు యెహోవా యందు ఆనందించదు అని ఆయన చక్కగా మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యందు మనము ఆనందించేటట్లుగా దేవుడు మనకు ఆనందాన్ని ప్రసాదించేవారై ఉన్నారు. దేవుని కృపను బట్టి ఆయన యందు మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు నిత్యానందాన్ని దేవుడు ప్రసాదించేవారుగా ఉన్నారు. ప్రియులారా, మనం దావీదు గారిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కనుక ఆయన చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చినవి అంటున్నారు. ఈయనకి దేవుడు అనుగ్రహించినటువంటి కృపాక్షేమములు ఆయన వెంట వస్తున్నాయట. ఎందుకు? ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక ఆయన వెంట కృపాక్షేమాలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని బట్టి ఎంత ఆనందిస్తున్నాడు ఆయన. ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినా దేవుడు జయమిచ్చారు. అలా మీరు ఏ పనిలో ఉన్నా దేవుడు జయమిస్తారు. ఆయన్ని కోరుకోవాలి, తోడుగా రమ్మని పిలుచుకోవాలి, నాతో ఉండు ప్రభు అని వేడుకోవాలి. నీ సహాయం నాకు అవసరం తండ్రి అని ప్రతి విషయంలోనూ మనం దేవుని మీద ఆధారపడేటటువంటి బిడ్డలుగా ఉండాలి. అదే విశ్వాసము. ప్రియులారా, ఆయన లేకుండా ఏది కలగలేదు అని ఆయనే సెలవిచ్చారు కదా. సమస్తము నామముగానే కలిగింది లేకుండా కలుగలేదని అన్నారు కదండి. గనుక దేవునిలో నుండి మనకు ఆనందం అనుగ్రహిస్తున్నారు. మన హృదయాన్ని ఆనందంతో నింపుతున్నారు, నోటిని నవ్వుతో నింపుతున్నారు. ప్రియులారా, ఈ దినాన ఇలాగును మనము మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామంటే ఆయన కృపే కదా. దేవుని పిల్లలారా, లేఖనాల్లో ఆయన అంటారు, గడగడా వణుకుచు ఆనందించండి అంటూ ఉన్నారు. ప్రియులారా, ఆయన యందు మనము ఆనందాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన ముఖము చూస్తే అన్నీ మర్చిపోతాము. ఆయన ముఖము చూస్తూ ఆయనతో సహవాసం చేస్తుంటే సమస్తాన్ని మర్చిపోతాం. ఆయనే మన సర్వస్వం అని ఆనందభరితులుగా ఆయనలో ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటాము, అనేకులకు నేర్పిస్తూ ఉంటాము. ఇలాంటి సహవాసాన్ని ప్రియులారా మనం కోరుకుంటూ అనేకులకు ఈ సహవాసము అందించమని దేవుని వేడుకుంటూ అందుకునే అనుభవంలోనికి రమ్మని అనేకులను ఆహ్వానిస్తూ ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఆనందకరమైనటువంటి జీవితాన్ని అందుకోవాలని తెలియజేస్తూ ప్రతి కుటుంబము ప్రభువునందు అంటుకట్టబడుతూ వర్ధిల్లాలని వేడుకుంటూ ప్రభు సహవాసంలోనికి రమ్మని మనము పిలుస్తూ ఉన్నాము. గనుక ప్రియులారా, ఇట్టి పిలుపులోని దివ్య సహవాసము
అందులోని మాధుర్యము ప్రతివారు అందుకోవాలని తెలియజేస్తూ ప్రభుని బట్టి నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అట్టి ప్రభు దీవెన, అట్టి ఘనమైనటువంటి సంతోషకరమైనటువంటి ధన్యతలు జీవితము ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మా తండ్రి, దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది అని చక్కగా పాట పాడారు. ప్రభా, నిన్ను గనపరుస్తూ ఉన్నారు. వారి అనుభవంలోనివి అన్నీ కూడా ప్రభా. దేవా దేవా, ఇది వాక్య లేఖనములో నుంచి ఉద్భవించినటువంటి మాటలే కదా ప్రభా. ఈ మాటల మాధుర్యంలోని దీవెనలు ధన్యతలు ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోని బిడ్డలు అందుకొని ఆనందంగా వర్ధలుటకు నువ్వు సహాయం దయచే ప్రభా. ప్రతి కుటుంబానికి నీవు యజమానుడిగా ఉండి మా ప్రభా ఆ కుటుంబంలో ప్రవేశించిన ఆ చీకటి అంధకార దురాత్మ క్రియలను దూరపరుస్తూ ప్రేమను, ఐక్యతను, సమాధానమును, శాంతిని చేకూరుస్తూ ప్రతి కుటుంబంలోనూ నీవు ప్రభా బిడ్డలందరినీ ప్రభా నీ రూపంలోనికి మలుచుకొనమని, నీ కళలద్దుమని, నీ లావణ్యమునద్దుమని, నీ దీవెనలు కుమ్మరించి కుమ్మరాలు కూల్చివేయమని మహాపరిశుద్ధుడు యజ్ఞపురుషుడగు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప అందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్.